పాలరాయి మొక్కలు, పాలవెన్నెల రాతిలో ప్రాణాలు పోసుకున్న శిల్పాలు, ఎన్నముద్ద లాంటి శిలలలో వేణుగానం చేసే కళాఖండాలు. కొన్ని వేల సంవత్సరాల క్రితం, అంటే మన తాత ముత్తాతలకి ముందు నాటి మాట అంటూ కథలు మొదలు పెడితే అంతా బాగుండదు అని కొందరికి అనిపించవచ్చు. వర్తమానం గొప్పదని, భవిష్యత్తులో దృష్టి సారించడం ఎంత అవసరమో, మన పూర్వుల కళా ప్రభావాన్ని మననం చేసుకోవటం అంత అవసరము. గతములో గాలిలో కలిసిపోదు. గతము నుంచి నేటిదాకా గాలి వీస్తూనే ఉంది, కృష్ణ పారుతూనే ఉంది. గతాన్ని గురించి కృష్ణ పాడుతుంటే గతకాలపు శిల్పాలు ఆనాటి కథలు చెప్తున్నాయి. అదుగో ఆమె యక్షుణ్ణి ఇంత లేపి కళ్ళలో మన వైపే చూస్తోంది. ఎత్తైన జుట్టుముడి, పొడవాటి కేశ పాశవాన్ని పాయలుగా చీల్చి మెలికలుగా చుట్టి మల్లెపాదల నిండుగా ముడివేసింది. ఆ జుట్టుముడిలో దీపాల్లా పువ్వులు, ముడినంతని చుట్టి వేస్తూ మరో పూలదండ మెడబొత్తుగా ఉంది. మెడ నిండా ఆభరణాలు వేలాడుతున్నాయి. నక్షత్రమాలిక ఎత్తైన వృక్షజాలం నుంచి కటిక ప్రదేశం దాకా సాగింది. ముత్యాల పేర్లు గుండె నిండా పరుచుకున్నాయి. రత్నాల హారం కంఠాన్ని కౌగలించుకొని విడవటం లేదు. కుచ భారాన్ని నడుముకు సన్నగిల్లింది. పక్కకి వయ్యారంగా ఒరిగిపోయింది. వంగిన వయ్యారపు నడుము మీదగా యక్షిణి వామహస్తం, ఆ చేతిలో పొలసజ్జ, కంకణం, కరకంకణాలు మూచేయి దాకా వెలుగుతూ ఉంటే ఆ సజ్జ నిండా రకరకాల పువ్వులు. ఇంత లేసి కళ్ళలో మన వైపే చూస్తుంది. ఓరయ్య, వయసు కాడా, నన్ను అబ్బురములో చూస్తున్న చిన్నవాడా, నేనెవరో తెలుసా? కాగితాలకి తారీకులకి అందని సౌందర్యం కళ్ళకి కాంతికి తెలిసినట్టే మనసుకు మాత్రమే అనుభవమయ్యే అందాన్ని ఒక లాగు, ఒక చొక్కా వేసుకున్న నాగరికుడా, నువ్వు రోజు చూస్తే స్త్రీ లాంటి దాన్ని కాదే నేను. నన్ను చూసి పొంగిపోతున్నావేళ, నన్ను చూసి అవాక్కైపోతున్నావేళ. నేను చరిత్రలో దీపాన్ని, నన్ను మలచిన వాడు, నాకు రూపమిచ్చిన ప్రాణం తెలిసినవాడు ఓ భిక్షు. కాషాయం ధరించి సర్వసంగ పరిత్యాగం చేసి బౌద్ధ ధర్మాన్ని మనకు స్మరించుకొని ఓ సన్యాసి నన్ను ఈ రాతి మీద చెక్కాడయ్యా. ఈ పువ్వులలోకి వెళ్ళి బుద్ధుడి పాదాలు మెత్తగా అద్దమని, ఈ తనువుతో మోకరిల్లమని నన్ను ఊపుతున్నాడయ్యా. బుద్ధుడి సేవలో నన్ను నియమిస్తున్నాడు కనుక నన్నింత అపురూపపు సౌందర్యవతిగా తీర్చాడయ్యా. అంతకీ స్వామికి అర్పించుకుంటుంటే అపూర్వంగా ఉండాలని భావించాడయ్యా. ఈనాటి కళ్ళతో ఆనాటి సత్యాన్ని చూడవయ్యా. అటు చూశారా ఆ బొమ్మ? బుద్ధుడు యశోధర అంతఃపురం నుంచి అర్ధరాత్రి వేళ తరలి వెళుతున్నాడు. కట్టుకున్న భార్యను కాదన్నాడు, కన్న బిడ్డని వదిలేసుకున్నాడు. జగత్తే తన సంసారం అనుకొని ఈ లోకంలో దుఃఖం నివారించటానికి, శాంతి పూజించటానికి ఒంటిగా బయలుదేరాడు బుద్ధుడు. అది మహానిష్క్రమణము, జగత్కాలికము నాంది. ఆ సుముహూర్తాన్ని అదృశ్యముగా యక్షులు, కిన్నరులు బుద్ధుడిని స్తుతిస్తున్నారు. రథం బయలుదేరింది. ముందుకు సాగిపోతోంది. రథాన్ని లాగుతున్న గుర్రాలు గిట్టల కింద సిద్ధులు అరచేతులు పెడుతున్నారు. ఎందుకు? సవ్వడి కాకూడదు కనుక. గుర్రపు గిట్టల చప్పుడైతే అంతఃపురం మేల్కోవచ్చు, యశోద మేల్కొనవచ్చు, రాహుడు లేచి నాన్న అని పిలవచ్చు, సిద్ధార్థునిక మహాపాశం బంధించి వేయవచ్చు. అంచేత లోక కళ్యాణ యాత్ర నిశ్శబ్దంగా చీకటికి కూడా తెలియకుండా జరిగిపోవాలి. అందుకే గుర్రపు గిట్టల కింద రాజహంస ఇప్పేసింది. నలిగిపోయే సిద్ధుల అరచేతులు. త్రేతాయుగం జరిగిన రాను కళ్యాణం గురించి కూడా ఇలాంటి కథ ఉంది. సీతారాముల వివాహానికి ముహూర్తం పెట్టించిందెవరు? అటు వశిష్ఠుడు, ఇటు శతానందుడు. అంతటి మహర్షులు నిర్ణయించిన ముహూర్తానికి సీతారాముల కళ్యాణం జరిగితే వాళ్ళిద్దరూ పట్టుమని 10 ఏళ్ల పాటు కలిసి కాపురం చేశారా? లేదు.
నిజానికి ఆ ముహూర్తానికి వివాహం జరిగితే వాళ్ళు వినియోగం లేదు. వినియోగం లేకపోతే రాక్షస సంహారం జరగదు. అవతార ప్రయోజనం సమకూరదు. స్వర్గములో దేవతలు కలతపడ్డారు. ఏం చెయ్యాలో తోచింది కాదు. అప్సరసని కళ్యాణ మండపానికి పంపారు. అప్సరస నృత్యం చేస్తోంది. మనం జననం మైమరిచి నృత్యం తిలకిస్తున్నారు. ఆ మైమరి పాటుతో ముహూర్తం గడియ తప్పింది. వశిష్ఠుడు శతానందుడు సుఖాలు ముఖాలు చూసుకున్నారు. చేసేది లేక దైవ నిర్ణయం అనుకుని తప్పిపోయిన ముహూర్తానికి కళ్యాణం జరిపించారు. ఆనాడు ఆ ముహూర్తం తప్పిపోవటం ఎంత అవసరమో ఈనాడు సిద్ధార్థుడి యాత్ర నిశ్శబ్దంగా జరగటం అంత అవసరం. రథం సాగిపోతుంది. పరమరహస్యంగా నిశ్శబ్దంగా సాగిపోతుంది. గుర్రాలు సిద్ధులు అరచేతి మీద పరిగెడుతున్నాయి. అప్పుడు నేల తల్లి సిద్ధుల అందిట, నాయనలారా, ఆ సౌమ్యలోక కళ్యాణ యాత్రకు వెళుతున్నారు. ఆ స్వామి మోసే గుర్రాల పాదాలనైనా నన్నంట నివరేమి అన్నది. అప్పుడు సిద్ధుడు అన్నాడు, తల్లి, ఆ యాత్ర ఇలాగే వెళ్ళాలి. ఆ తర్వాత సిద్ధులకు బుద్ధుడవుతాడు కదా. అప్పుడు స్వామి గుర్రాలకేమి, స్వామి పాదచారి అయి ఉంటాడు కదా, అప్పుడు సేవించుకున్నారు అని అన్నాడు.